2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు కష్టపడి బాగా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ, రూప్ కుమార్ యాదవ్ కానీ ఇద్దరు కలిసికట్టుగా దోచుకునేందుకు వైసీపీ ప్రభుత్వంలో బాబాయ్ అబ్బాయిలు ఇద్దరు వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. అదే మరిగా క్వార్జ్ సంపద సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్ విపరీతంగా చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. 2019 నుంచి 2024 సంవత్సరం వరకు వేల కోట్ల రూపాయలు దోచుకొని ఎన్నికలకు 6 నెలల ముందుగా బాబాయిని తెలుగుదేశం పార్టీలోకి చేర్పించడం జరిగింది. ఇదంతా కలిసికట్టుగా చేసేటువంటి ఒక కుట్రలో భాగం మాత్రమే. అదేవిధంగా 2024లో తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుండి అతని అవినీతికి అంతు లేనే లేదు. కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. 2,000 రూపాయలు క్వార్జ్ ఇక్కడ తన్నుకొని 2 లక్షల రూపాయలకు చైనాలో అమ్మడం జరిగింది. అది విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి సందర్భంలో నారా లోకేష్ గారు పాదయాత్రలో ఏం చెప్పాడు, రెడ్ బుక్లో రాసుకుంటున్నాను, వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను ఎవరైతే విపరీతమైనటువంటి మైనింగ్ చేసి సంపాదించారో ఆ డబ్బులంతా కూడా రాబడతాను, వాళ్ళందరినీ కూడా జైలు పంపించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. 7 నెలలు అయినప్పటికీ వారు ఎటువంటి చర్యలు చేపట్టకపోగా వారిని ప్రోత్సహించి 4 మైళ్ళకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇవాళ రూప్ కుమార్ యాదవ్ గారికి. నేను అడుగుతూ ఉన్నాను, లోకేష్ గారు మీ రెడ్ బుక్ మీ ఎల్లో బుక్ ఎక్కడ పెట్టుకున్నారని అడుగుతూ ఉన్నాను. ఇవాళ సైదాపురం మండలంలో అక్రమ మైనింగ్కు పాల్పడినటువంటి వాళ్ళని దిలీప్ని కానీ, కృష్ణరాజును కానీ, అదే మరిగా రూప్ కుమార్ యాదవ్ని కానీ, కృష్ణమోహన్ కానీ ఎవరైనా మీరు అరెస్ట్ చేశారా? ఎవరి దగ్గరైనా ₹1 రాబట్టడం జరిగిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను. వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే అక్రమ మైనింగ్ చేశారో వాళ్ళందరూ ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరి ప్రతి ఒక్కరూ కూడా సైదాపురం మండలాన్ని దోచేయడం జరిగింది. అవాళ లక్షల కోట్ల రూపాయల సంపద ఉన్నటువంటి సైదాపురం మండలాన్ని బ్రిటిష్ ప్రభుత్వం వారు ప్రపంచ పటంలో గుర్తించడం జరిగింది. మీరు ప్రపంచ పటంలో కాదు కదా, కనీసం ఆంధ్రప్రదేశ్ పటంలో కూడా లేకుండా చేసేటువంటి కుట్ర జరుగుతుంది. ఇవాళ సైదాపురం మండల ఆఫీసు వెనకాలే కరెక్ట్గా 1/2 కిలోమీటర్ దూరంలో మొత్తం దాదాపు 500 కోట్ల రూపాయల సంపద దోచేయడం జరిగింది. ఇవాళ సైదాపురం మండలంలో జరిగినటువంటి 10,000 కోట్ల రూపాయల మైనింగ్ దోపిడీ జరిగింది. దీని అందరిపై విచారణ జరిపించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, క్వార్జ్ కానీ పల్స్పర్ కానీ మన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా ఇక్కడెక్కడ పర్మిషన్ ఇవ్వలేదు. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని విపరీతంగా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి సందర్భం, ఎవరికి పర్మిషన్ ఇవ్వకపోగా అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. ఇవాళకి కూడా క్వార్జ్ కానీ పల్స్పర్ కానీ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం మాత్రమే ఇవ్వాలి. కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు, అక్రమ మైనింగ్ దోచేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో 2019 నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పుడు రూప్ కుమార్ యాదవ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు ఎంతో పార్టీ కోసం కష్టపడి ఒక ఎమ్మెల్యే గెలిచాడు, తర్వాత మినిస్టర్ కూడా అయ్యాడు, చేశారు. అతను అడ్డం పెట్టుకున్నప్పుడు ఆయన మంత్రి పదవి ఆయన పరపతితో వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ మున్సిపాలిటీలో కూడా చేశాడు. కానీ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అవతావకలకి ముఖ్య కారణం అనిల్ కుమార్ బ్యాచ్. ఈ అనిల్ కుమార్ బ్యాచ్ యాదవ్ సంఘ నాయకులు మన సైదాపురం మండలంలో మైనింగ్లో అక్కడ జరుగుతున్న అవతలపై గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నాయి. కొండనే మన సైదాపురం మండలంలో ఒక కొండ ఉంది, ఆ కొండే లేకుండా చేసి అప్పుడు రోడ్డు విస్తరణగా చేశారు. అప్పుడు నాయకులు తెలుగుదేశం కావచ్చు, లేదంటే వైఎస్ఆర్ పార్టీ కావచ్చు. కానీ వైఎస్ఆర్ పార్టీలో నుంచి బయట వచ్చిన రూప్ కుమార్ యాదవ్ గారు ఈరోజు సైదాపురం మండలంలో మొత్తం మైనింగ్, కనీసం మట్టి కాదు కదా, రాయి కాదు కదా, మైనింగ్లో మొత్తం జవరేశారు. కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించుకున్నారు. అంటే మీరు పార్టీలు మారేది కేవలం మీ సంపాదన కోసమే, పేదలు కలుపుకుంటేదానికేనా? ఇది ఎంతవరకు మీకు సమంజసం? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడున్న మీ పార్టీలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ పార్టీలు అడ్డం పెట్టుకొని ఆక్రమాలు పాల్పడే వాళ్ళపై మీరు కానీ ఇలాగే తీసుకొస్తే నెక్స్ట్ ప్రభుత్వాలు ఇబ్బందులు అవుతాయి. ముఖ్యంగా రూప్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మా అభిప్రాయం. ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు
ఆ పార్టీలో ఉన్నవాళ్ళం కాబట్టి మేము బహిరంగ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. మీరు దయచేసి ఇలాంటి రూపకుమార్ యాదవ్ లాంటి వాళ్ళని నమ్ముకుంటే రాష్ట్రంలో గందరగోళం అవుతుంది. అంతేకాదు చాలా మంది కూడా దూరం అవుతారని కూడా మేము తెలియజేస్తున్నాం. రూపకుమార్ యాదవ్ గారు గతంలో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 100 కోట్లు టార్గెట్ ఉంటే తర్వాత ఇప్పుడు పార్టీ మారి తెలుగుదేశంలో చేరిన తర్వాత 750 కోట్లు దాటి 1000 కోట్లు దాటి ఆయన టార్గెట్ లో ఉన్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం? ఇది ప్రభుత్వం సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, హోమ్ మినిస్టర్ కావచ్చు, రెవెన్యూ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే మీరు దీని మీద ఎంక్వైరీ చేయండి, చేసి దాటి మీద ఎంక్వైరీ పెట్టండి. అంటే పార్టీలో చేరి మీరు ఆక్రమణ సంపాదించుకోవడం కోసమే మీరు పార్టీలు మారుతున్నారు. నిజాయితీగా మీరు ఎక్కడ ప్రజలకు న్యాయం చేస్తున్నారు అనేది ఒకసారి మీరు పునరాలోచించుకోండి. మేము మనశ్శాంతిగా చెప్పండి, అసలు నిజంగా మీరు పేదలకు న్యాయం చేస్తున్నారా? మీరు సంపాదించుకుని కోట్లు సంపాదించుకొని విదేశాల్లో దాచిపెట్టుకుంటున్నారా తప్ప మీరు గట్టి న్యాయం చేయట్లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దయచేసి మేము కోరేది ఒకటే, ఇలాంటివి తీసుకురాపాకండి. ఇలాంటి ఆ రూపకుమార్ యాదవ్ లాంటి వాళ్ళ వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దు. మేము దయచేసి ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చేరుతున్నారు, రౌడీ సీట్లు కూడా నాయకులు అవుతున్నారు. కాబట్టి దయచేసి మీరు ఇలాంటి వాళ్ళని చేరదీయపాకండి అని మీకు తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.